హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్ష యూట్యూబ్ ఛానల్. నేను హర్ష. రీసెంట్గా జరిగిన ఐపీఎల్ మెగా ఆక్షన్లో వైభవ్ సూర్యవంశీ ఒక 13 సంవత్సరాల కుర్రాడైతే ఐపీఎల్ మెగా ఆక్షన్లో రాజస్థాన్ రాయల్స్ అయితే 1.10 crore రూపీస్ పెట్టయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఈ విషయం చాలామంది క్రికెట్ అభిమానులకు అందరికీ తెలుసు. అండ్ ఆల్సో మంచి పర్ఫార్మెన్స్ అయితే చూపిస్తున్నాడు. చాలా చిన్న వయస్సులోనే తనైతే అలా ఆడడం అయితే అందరికీ అద్భుతంగా అనిపిస్తుందని చెప్పొచ్చు. బట్ ఇంకో కాంట్రవర్సీ కూడా నడుస్తుంది. ఏంటంటే తను 13 years కాదు అని అయితే కాంట్రవర్సీ నడుస్తుంది. బట్ నేనైతే మన వీడియో ద్వారా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, క్రికెట్కు సంబంధించి రీజన్, మతము ఇట్లాంటివి కుల మత భేదాలు చూడని మనం అయితే మళ్ళీ ఏజ్ని అయితే కన్సిడరేషన్ చేస్తూ ట్రోలింగ్ అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. బట్ ఏజ్ అనేది ఫ్యాక్టర్గా ఉండకూడదని అయితే నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే నాకు 40 years ప్లస్ ఉన్న ప్లేయర్స్ కూడా ఐపీఎల్ ఆడుతున్నారు. మనం చూస్తే కనుక తాంబే ఆడాడు, అండ్ ఆల్సో ధోని ఆడుతున్నాడు, ఫాఫ్ డు ప్లెసిస్ ఆడుతున్నాడు. బట్ చిన్న వయసులోనే తను రావడం అనేది తప్ప. తనకు బండిల్ ఆఫ్ టాలెంట్ ఉంది. అండ్ తను నార్మల్గా చూసినప్పుడు 13 years లాగానే కనిపిస్తున్నాడు. బట్ క్రికెట్ ఏదైతే స్టేడియంలో ఆడుతున్నాడో అప్పుడు తను ప్యాడ్స్ వేసుకున్నప్పుడు తను 13 yearsగా అనిపించడం లేదు. బట్ ఇక్కడ మనం గ్రహించాల్సింది ఒకటే, టాలెంట్ ఉన్న పర్సన్కి ఇలాంటి ఏజ్ ఫ్యాక్టరు ఇట్లాంటివి ఏమి అడ్డు అయితే రావని అయితే నేనైతే అనుకుంటున్నాను. బట్ మన వీడియో ద్వారా చెప్పాలనుకున్నది ఒక్కటే, టాలెంట్ అనేది ఉంటే కనుక మీకు ఏ ఏజ్లో అయినా సరే మనకైతే అవకాశాలు వస్తాయి. సో మీరు కనుక ఏ ఫీల్డ్లో అయినా రాణించాలంటే దానికి సంబంధించిన కృషి చేసేదానికి, దాని గురించి కష్టపడితే ఖచ్చితంగా మీకు ఫలితం అనేది ఉంటుంది అని అయితే నేనైతే చెప్పాలనుకుంటున్నాను. ఆ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.